క్రైస్తవులు దేవునికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ మా వందనాలు. ఈ సమయంలో వాక్య భాగంలోకి వెళ్తాము. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము. దేవునికి మహిమ కలుగునుగాక. ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయము మనం ఒకసారి ధ్యానిద్దామండి. ఈ భూమి మీద ప్రతి ఒక్కరు కూడా ఇంకా బ్రతకాలి కదా, క్షేమంగా ఉండాలి, అన్నీ బాగా మాకు లాభాలు రావాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆశీర్వదించబడాలి, ఏ పెయిన్ ఉండకూడదు, హ్యాపీగా సాగిపోవాలి భూమి మీద ఆయుష్కాలం అని అనుకునిచున్న వారికి ప్రభు చెప్తున్న మాట, ఈ భూమి మీద నీవు దీర్ఘాయుష్మంతుడిగా ఉండాలనంటే, హల్లెలూయా, ఈ భూమి మీద దీర్ఘాయుష్మంతుడిగా ఉండాలనంటే ఏం చేయాలి? ఏం చేస్తే ఈ భూమి మీద దీర్ఘాయుష్మంతుడివే జీవిస్తాం? దేవునికి మహిమ కలుగునుగాక. కొన్ని మాటలు చూద్దాం. అక్కడ ఏం చెప్తున్నారంటే 16వ వచనము, నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవి దీర్ఘాయుష్మంతుడివై నీకు క్షేమము కలిగినట్లు నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినలాగన నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపవలెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏం చేయలేటండి? ఈ భూమి మీద ఏ దేశంలో నువ్వు పుట్టావో, ఏ దేశంలో పెరిగావో, నీకెంత వయసు ఉందో నాకు తెలియదు, కానీ మన వయసును బట్టి, మనం బ్రతుకున ఈ రోజులను బట్టి, మళ్ళా కొత్త సంవత్సరంలోకి వచ్చేసినాను కదా, అబ్బా ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు, వాళ్ళని మోసం చేసి, వీళ్ళని మోసం చేసి, వాళ్ళని అన్యాయం చేసి, వీళ్ళని అన్యాయం చేసి అక్రమంగా తెచ్చుకోవచ్చు, నేనైతే బాగా సంపాదించాను అని అనుకుంటున్నారేమో. లేదు లేదు, ప్రభు చెప్తున్నమాట, నీవు ఏ దేశంలో ఉన్నావో ఆ దేశంలో నీ తండ్రిని నీ తల్లిని సన్మానించాలి. హల్లెలూయా. ఎందుకు సన్మానించాలి? నీవు దీర్ఘాయుష్మంతుడివై ఈ భూమి మీద బ్రతకాలంటే. హల్లెలూయా. చాలామంది జీవితాలు చూడండి, చక్కగా ప్రభువులో ఉంటారు బిడ్డలు, ఎదుగుతున్న మొక్కలు విత్తనం వేశారు, ఆ విత్తనం మొలక ఎత్తే సమయంలో చక్కగా నీళ్లు పోస్తుంటారు, పెరుగుతూ ఉంటుంది. జాగ్రత్తగా ఆలోచిస్తే అక్కడ ఆ ఎదుగుతున్న సమయంలో మనం రోజు కనీసం 2 డేస్కి ఒకసారి వాటర్ పోస్తుంటాం, చెట్టు చక్కగా ఎదుగుతూ ఉంటుంది. మంచిగా చెట్టు ఎదిగి ఏం చేస్తుంది? ఆకులు, కొమ్మలు కదా, పూత పట్టుద్ది, పిందెలు వేస్తుంటుంది. అది పిండి వేసే సమయాన్ని గుంటనక్కలు ఏం చేస్తాయండి? ఏం చేస్తాయి? లేకపోతే కోతులు చూడండి, చెట్టుకి కాయలు అస్సలు పరిపక్వం చెందనీయకోకుండా అవి పిందులుగా ఉన్నప్పుడే రాలగొట్టేస్తుంటాయి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మరి ప్రతి వ్యక్తి జీవితంలో కూడా వాడు దీర్ఘాయుష్మంతుడు జీవించాలి, సుఖజీవంతో బ్రతకాలని ఆశిస్తాడు. కానీ మధ్యలో ఏం చేస్తే గుంటనక్కలు బయలుదేరి మనసును చెడగొట్టేస్తుంటాయి, మనసును పాడు చేస్తుంటాయి. అప్పుడు ఎదుగుతూ ఉంటారు ఆత్మీయంగా బిడల దేవుల చక్కగా. ఆ ఎదుగుతున్న సమయంలో శత్రు అప్పుడు ఎంటర్ అవుతుంటాడు. చక్కగా ఉన్న జీవితాల్లో, కుటుంబాల్లో విచ్ఛిన్నం చేయడానికి, వాళ్ళు దీర్ఘాయుష్మంతులే జీవించనీయకోకుండా ఆత్మీయతను డిస్టర్బ్ చేస్తూ, గుంటనక్కలు బోల్డ్ ఉన్నాయి మా జీవితంలో, మా బిడ్డల ఎన్నో గుంటనక్కలు నేను చూస్తున్నా, కన్నీరు విడుస్తున్నా. అవి ఎప్పటికీ ఉంటాయి గుంటనక్కలు, ఎక్కడికి పోవు, అలా చుట్టూ తిరుగుతూనే ఉంటాయి, హృదయాల్ని మనసుని డిస్టర్బ్ చేస్తూ, పాడు చేస్తూ. హల్లెలూయా. కానీ నీవైతే కుమారుడా, దేవుడిచ్చిన ఆయుష్కాలంలో నీవున్న దేశంలో, అందుకే ఆ మాట చెబుతున్నారు, ఏమని? నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో. అంటే 2 విధాలు చూడొచ్చు ఆత్మీయ మర్మ అక్కడ. నీ ఉన్న దేశంలోనే నీకు ఎన్ని సంవత్సరాల ఆయుష్కాలం మనకు తెలియదు, కానీ ఒక 100 ఏళ్ళ, 70, 80, 90 ఆయుష్కాలం మనకు తెలియదు. కానీ నీకు ఇచ్చిన ఆయుష్కాలం నువ్వున్న దేశంలో అని ఒకటైతే, రెండవ ఆత్మీయ మర్మం ఏంటంటే, ప్రభువారు మనకి ఒక దేశం ఇస్తున్నారు. ఏ దేశం? పరలోక రాజ్యం. ఆ పరలోక రాజ్యంలో సదాకాలం ఇక అక్కడ మరణం లేదు. హల్లెలూయా. అక్కడ సదాకాలం జీవించాలన్నా, లేదు ఈ భూమి మీద నీకిచ్చిన ఆయుష్కాలంలో
దీర్ఘాయుష్మంతుడై నువ్వు దీర్ఘాయుష్మంతురాలిగా ఉండాలన్నా లేదా దీర్ఘాయుష్మంతుడిగా ఉండాలన్నా నువ్వేం చేయాలి? మొట్టమొదట నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు అన్నాడు ప్రభు గారు. ఏమంటే ప్రభు చెప్తున్నాడు ఇక్కడ ఆజ్ఞ. దేనికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. తల్లిని తండ్రిని సన్మానించుకోకుండా ప్రేమించనీయకోకుండా కొన్ని తోడేళ్ళు బయలుదేరుతున్నాయి. ఎప్పుడూ బయలుదేరాయి తోడేళ్ళు. ఇంకా అట్ల పని అదే. కుటుంబాల్లో సమాధానం లేకోకుండా డిస్టర్బ్ చేసి వాళ్ళ దీర్ఘాయుష్మంతులు కాకుండా మధ్యలో పుట్టుకుని రాలిపోయాలి. ఎలాగైతే చెట్టు ఎదిగిన చెట్టి ఆ యొక్క పూత పట్టి పిందులు వేసి ఇంకా వెదక్క ముందే ఇష్టపడరు కొంతమంది, చాలామంది. ఎదుగుతున్న వీళ్ళు బలపరచాలనే ఆలోచన ఉంటే చాలామందికి. వాళ్ళు దీర్ఘాయుష్మంతులు భూమి మీద జీవించాలి, తల్లిని తండ్రిని సన్మానించాలి అని బుద్ధి చెప్పరు కానీ, ఆలోచన చెప్పరు కానీ, తల్లి మాట తండ్రి మాట వినకూడదు. మాకులాగా ఉండు, మేము పనికి మాలిన ప్రవర్తన కలిగి జీవిస్తున్న ఈ భూలోకంలో ఆయన గుంట నక్కలు తోడేళ్ళు బయలుదేరి ఏం చేస్తే చక్కగా ఎదుగుతున్న చెట్టుని, అప్పుడే పూత పట్టి పిందులు వేస్తున్న చెట్టుని రాలిపేస్తుంటాయి వచ్చి. ఆ మంచి లక్షణాలన్నీ కూడా ఉండనీయకోకుండా విషబీజాన్ని విత్తుతున్నప్పుడు ఏమొస్తాయి? అప్పుడే విషపు మాటలు, విషపు తలంపులు వస్తుంటాయి. దేనికి మహిమ కలుగునుగా. నీవైతే కుమార్తె తోడేళ్ళేంటో గుంట నక్కలెవరో గమనించి గుర్తుపెట్టి అట్టి వారి మాట వినుకోకుండా నీ తల్లిని నీ తండ్రిని సన్మానింపుము అన్నాడు ప్రభు. చెప్తున్న ఆజ్ఞ ఇది. ఆయన కట్టలు అనుసరించాలి, ఆయన భయభక్తులు కలిగి ఉండాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలు కడవరి దినాలు బాగా రెచ్చిపోతున్నాడు అపవాదిగాడు. ఏ గృహంలో ప్రార్థన ఉంటుందో, ఏ ఇంట్లో ప్రార్థన ఉంటుందో చెడగొట్టడానికి, మంచి హృదయం మంచి మనస్సాక్షి కలిగిన వారిని పాడు చేయటానికి. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక నీవైతే దేశంలో, దేవుడు ఏ దేశంలో అయితే దేవునికి మహిమ కలుగునుగాక, నీ దేవుడు యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడివై నీకు క్షేమం కలగాలంటే నీ దేవుడని యెహోవా. హల్లెలూయా. నీ దేవుడు యెహోవా చెప్తున్న ఆజ్ఞలను అనుసరించాలి. ఏంటి ఆజ్ఞ? మొట్టమొదట తల్లిని తండ్రిని సన్మానింపము. గుంట నక్కలు ఏం చేస్తాయి? నీ తల్లిని తండ్రిని సన్మానించొద్దు, విడిచిపెట్టే. ఇంటివారి శత్రువులు అక్కడ, బయటవారు కాదు. యేసుప్రభు అని చెప్పిన మాట అది. మనుషుడికి ఇంటివారి శత్రువులు అని చెప్పినాడు. హల్లెలూయా. కనుక నా సహోదరుడు, నా సహోదరి, ప్రియ కుమార్తె గుర్తుపడుతున్నావా? గమనిస్తున్నావా? వాడి మాటలు తీయగా ఉంటే చెవి గాలికిస్తున్నావా? నువ్వు నష్టపోతావు, జాగ్రత్త. అలాంటి వాడికి దూరంగా ఉండాలి. నువ్వు ఎదగాలి. మంచి ఫలములు చక్క పూత పట్టాలి, పిందులు, కాయలు, ఫలాలు ఫలించాలి నువ్వు. హల్లెలూయా. నేను ఫలించనీకోకుండా ఈ భూమి దీర్ఘాయుష్మంతుడు కానీకోకుండా ఎవడు అడ్డుపడుతున్నాడో వాడిని తరిమి కొట్టను ప్రార్థనతో. హల్లెలూయా. భయభక్తులు కలిగి ఉండాలి. అందుకే దీర్ఘాయుష్మంతుడు అగినట్లుగా నీవు నీ దేవుడు ఆజ్ఞాపించలాగిన యెహోవా నీకు ఆజ్ఞ జారీ చేసినాడు తండ్రి. నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపుము, అప్పుడు మాత్రమే నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతాను చెప్తున్న ప్రభు అయితే. హల్లెలూయా. నీ ఆశకలు ముగించడానికి శత్రువు ఏం చేస్తాడు? ఇంటివారే, బయటవారు కాదు, ఇంటివారే. కనుక జాగ్రత్తలు మెలకువగలిగి నువ్వు జీవించాలి. ప్రభు వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి. హల్లెలూయా. నువ్వు దీర్ఘాయుష్మంతుడే. ఇంకొక మాట చూస్తే యెషయాలో నీ తల్లి నీ తండ్రిని సన్మానింపుము. నువ్వు దీర్ఘాయుష్మంతుడే, సుఖజీవంతో కూడా నీ దినములను ఈ భూమి మీద అనిపిస్తావు కుమార్తె. హల్లెలూయా. ఇవన్నీ చదువుకోవచ్చు మనం. ఇంకా చూస్తే అంటే ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 40లో చూస్తే ప్రభు వాక్యం సెలవిస్తుంది కదా. కాబట్టి మరియు నీకును నీ తరువాత నీ సంతానపు వారికిని, చూసినారండి, నీకును నీ తరువాత నీ పిల్లలకి సంతానపు వారు. సంతానం అంటే నీ ఒక్క పిల్లడే కదా, పిల్లే కదా, నీ పిల్లల సంతానం ప్రభు చెప్తున్నమాట అది. దేనికి మహిమ. నీకును నీ తరువాత నీ సంతానపు వారికి నీ క్షేమ కలుగొట్టుకే నీ దేవుడిని యెహోవా సర్వకాలము నీకు ఇచ్చుచున్న దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించే కట్టడలను ఆజ్ఞలు నీవు గైకొనవలెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీవే ప్రాంతాలు, ఏ స్థలములు ఉన్నావో నువ్వు సర్వకాలము నీకిచ్చుచున్న దేశములో, ఎక్కడ సర్వకాలం అంటే ఎప్పటికీ
నీవు జీవించే దేశం అదొక దినాన పైన పరలోక రాజ్యంలో సర్వకాలం ఎప్పటికీ కూడా ఆ, నీకు చుచున్న దేశం నీవు దీర్ఘాయుషవంతుడగునట్లుగా నేడు ఇప్పుడే నేను నీకు ఆజ్ఞాపించాను కట్టడలను ఆజ్ఞలు గైకొనవలెను. ఏం చదువుతున్నారో ఎటు పోతుందో లోకం ఏం అర్థం కావట్లే. లోకం దాని దారి పోద్ది. లోకంలో ఉన్న కుమారుడు నువ్వెక్కడికి పోతున్నావు? నీ గమ్యస్థానం ఏంటి? ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? పరలోకమా పాతాళమా? వాడు పోడు, నేను పోనీడు, జాగ్రత్త. హల్లెలూయా. మా జీవితంలో అదే జరుగుతుంది రియల్గా. చాలా దుఃఖపడుతున్నాను, ఇంత కన్నీరు విడిచి మొరపెడుతున్నాను ప్రభువా. ఈ తోడేళ్ళు ఎక్కడ బయలుదేరి ప్రభువా? బయలుదేరితే తోడేళ్ళకి అదే పని, గుంట నక్కలకి ఎక్కడ ఏంటంటే గుంట నక్కలు ఎక్కడ కాస్తే శవాలు పీకుతుంటాయి అవి. హల్లెలూయా. ప్రాణాలు ఉండగానే ప్రాణాలు తోడేస్తుంటాయి. గమనించాలి మనం ఈ దినాన. నీవు సర్వకాలము నీకు ఇస్తున్న దేశంలో నీవు జీవించాలనుకుంటున్నావు అయితే ఆయన చెప్పిన ప్రతి మాటకి గై ఏంటది? నీ సంతానంతో పాటు ఉండాలి అక్కడ. హల్లెలూయా. నీతోటి కాదు కదా. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక నీ సంతానపు వారికిని, నీకును నీ తరువాత నీ సంతానపు వారికిని నీతోటి అయిపోలే. నీ ఒక్కడితోటి అయిపోవాలి ఇదంతా. నీ పిల్లలు కూడా ఉన్నది, పిల్లలు కూడా సర్వకాలము. హల్లెలూయా. నేనిచ్చు దేశములో క్షేమము కలుగుటకి నీ దేవుడని యెహోవా సర్వకు నీకు ఇచ్చిన దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లు నేడు నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టలను ఆజ్ఞలను నీవు గైకొనవలెను కుమారా. గైకొన్నీరు ఏమి చక్కగా ఉన్న బిడ్డల జీవితాల్ని అడ్డగిస్తూ ఉంటారు. ఏమి మంచి మాట చెవికి వినొచ్చు. ఆత్మీయంగా నేను బలపరిచేవాడు ఎవడైనా ఉంటే మా మాటలు విను. నీ తల్లిని సన్మానించనీయకోకుండా, తల్లిదండ్రులు గౌరవించనీయకోకుండా, వాళ్ళని అవాయిడ్ చేసి పక్కకు పెట్టేస్తూ కేర్లెస్గా వాళ్ళు బతుకుతారు. నువ్వు వాళ్ళని బతకడానికి వీల్లేదు. నీకిచ్చే దేశంలే, ఆయన ఇచ్చే దేశంలో నీవే కదా, నీ సంతానం వారు కూడా సర్వకాలము నీవు ఉండాలని ప్రభువు కోరుకుంటున్నారు. కనుక ఈ భూమి మీద నీకు ఇచ్చిన ఆయుష్కాలం నీ దేశంలో ఏ పట్టణం ఏ ప్రాంతంలో ఉన్నా కూడా నీ తల్లిని సన్మానించు. ఎవడు చెప్పిన వినమాక. నీ జీవితాన్ని పాడిచే నీ ఆత్మని భ్రష్టు కొట్టించేస్తున్నారు వాళ్ళు. హల్లెలూయా. కనుక నీకు ఎవడున్నా లేకపోయిన ప్రభు ఒకడు ఉంటే చాలు. ఆయన చెప్పిన ఆజ్ఞలు గై కనుకో. ఆజ్ఞాపించడు యెహోవా. హల్లెలూయా. ఎందుకు తిన్నదే తిండి కాదు, కట్టిందే బట్ట కాదు. మనం బ్రతికామంటే రోషంత దమ్మున్న క్రైస్తవుడిగా బ్రతకాలి భూమి మీద. ప్రభు చెప్పిన ఆజ్ఞలు గైకొనవా? త్రోసివేస్తావా? హల్లెలూయా. నీతో ఎవడు మాట్లాడుతున్నాడు? దేవుడి స్వరము, దైవ స్వరమా, దేవుని స్వరమా? గుర్తుపట్టాలి. దైవ స్వరం చాలా స్వీట్గా ఉంటుంది. అదే వింటున్నారు ఎంతమంది దినాన తల్లిదండ్రులు విసర్జించి రోడ్ల మీద వదిలేస్తూ, ఏమి ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తూ. ఎందుకు? నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలని అనుకోవట్లేదా? సర్వకాలం నీతో పాటు నీ సంతానము కూడా దేవునికి ఇచ్చే దేశంలో ఉండాలని నీ కోరిక లేదా? ప్రభుని ఎందుకు నమ్మో? ఎంతమంది తల్లిదండ్రులు ఏడుస్తున్నారు, ఎంతమంది దుఃఖపడుతున్నారు. దేనికి మహిమ కలుగునుగా. కుమారుడు నీవైతే నీ దేవుడు ఏమైతే ఆజ్ఞాపించారో కట్టడలను అనుసరించి గైకు నడుచుట వలన నీ భూమి మీదే కాదు పరలోకంలో కూడా సదాకాలం అక్కడ జీవిస్తావు. ఈ భూలోకంలో కూడా నీ దీర్ఘాయుష్మంతుడు అవుతావు. సుఖ జీవితం కూడా దినములు భూమి మీద అనుభవిస్తావు. హల్లెలూయా. కనుక భయం నుండి భక్తి కలిగి ప్రభు చెప్పే ప్రతి మాటకి కూడా విధేయత కలిగి మనం జీవించాలి. హల్లెలూయా. ఆయన కట్టడలను అనుసరించడం ద్వారాగా దీర్ఘాయుష్మంతుడు అవుతావు. దేవునికి మహిమ కలుగునుగా. చాలా మంది జీవితాలు చూడండి, వాక్యాన్ని అస్సలు చదువుతారు కానీ దాన్ని ఫాలో అవ్వరు. చదవడం వరకే. మేము చాలా బైబిల్ చదువుతున్నామండి, అసలు రోజు 10 అధ్యాయాలను ఎందుకు చదువుతున్నావు? నువ్వు చదువుతున్నావు, బ్రతుకు మారిందా? యథార్థంగా జీవిస్తున్నావా? తల్లిని గౌరవిస్తున్నావా? ప్రేమిస్తున్నావా? వాళ్ళతో మంచిగా మాట్లాడుతున్నావు కూర్చుని, డాడీ పక్కన కూర్చుని, డాడీ ఎలా ఉన్నారు, బాగున్నారా? అమ్మ ఎట్లా ఉన్నారు, బాగున్నారా? ఆరోగ్యం బాగుందా అడుగుతున్నారు? అడగరు. హల్లెలూయా. ఇంకెలా దీర్ఘాయుష్మంతులు అవుతారు ఈ భూమి మీద. దేనికి మహిమ కలుగునుగా. మోకరించి ప్రార్థన చేయరు, ప్రార్థన ఇష్టపడరు, వాళ్ళు భయభక్తులు కలిగి ఉండరు. దేవుని భయము భక్తి కలిగిన వారు ఎట్లా ఉంటారంటే ప్రభు చెప్పిన ప్రతి మాటకి విధేయత కలిగి జీవిస్తారు. హల్లెలూయా. దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే మొట్టమొదట తల్లిని గౌరవించాలి, ప్రేమించాలి, సన్మానించాలి. అప్పుడు మాత్రమే నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు ప్రభు వాక్యం సెలవిస్తున్నారు. హల్లెలూయా. చెడ్డవాటిని విసర్జించాలి. ఏదైతే నీకు చెడు ఆలోచన దాన్ని విసర్జించాలి. మరలాంటి వైపు చూడకూడదు. నా బిడ్డలకు అది నేర్పుతా.
చెడు ఆలోచన చెప్పేవాడి వైపు చూడకూడదు. తల్లి చెప్పితే మాటకి విధేయత కలిగి జీవించాలి. నువ్వు బైబిల్ స్టడీ చేయాలి, బైబిల్ బాగా చదవాలి. అన్ని ఆజ్ఞలు మొట్టమొదటి ఆజ్ఞ ఇదే ప్రభు చెప్తా. ప్రతి వానికి చెప్తున్నాడు ఇది. ప్రతి మనుషుడు కూడా తల్లిని తండ్రి సన్మానించాలి, గౌరవించాలి. బ్రతికినంత కాలము కూడా తల్లిదండ్రుల మాట వెన్నీయకోకుండా అడ్డుపడుతున్న గుంట నక్కల్ని తరిమి కొట్టాలి. మీరు ఎలా తరిమి కొడతారు? ప్రార్థనతో మాత్రం. మోకాళ్ళు వేయరు, ప్రార్థన చేయరు. ఏమి కట్టడలొద్దు, శాసనాలొద్దు, ఆజ్ఞలు మాకొద్దు, మా లైఫ్ మా ఇష్టం అని దొంగోడు చెప్తున్న మాటలు వింటున్నావా? ఆడు దొంగ దోచుకుంటాడు, నీ హృదయం మంచి లక్షణాలు లాగేస్తాడు. వాడు ఆడు చెడంతా తీసుకొచ్చి నీ హృదయంలో నింపేస్తాడు. జాగ్రత్త సుమ, మోసపోతాడు కుమారుడా. నూతన సంవత్సరాలు అడుగుపెట్టావంటే ఎందుకు? బ్రతుకు మార్చుకోవాలి, బ్రతుకు మార్చబడాలి, మోకాళ్ళు వంగాలి. ఎప్పుడు వంగితే? క్షవరం అయిన తర్వాత అప్పుడు వంగితే మోకాళ్ళు చాలా మందికి. కానీ ఈ భూమి మీద నువ్వు బ్రతుకుండగా ఏమి దేవుడు నీకు ఇచ్చే దేశంలో దీర్ఘాయుష్మంతుడిగా ఉండాలని అంటే, జీవించాలని అంటే తల్లిని తను సన్మానించు, అమ్మా నాన్నని వాళ్ళు గౌరవించు. హల్లెలూయా. అంటే ప్రతి కట్టడలు ఆజ్ఞలు గైకొని నడుచుకో. అప్పుడు మాత్రమే మనిష్టానుసారంగా జీవిస్తే దీర్ఘాయుష్మంతులుగా ఉండరు. సర్వకాలం ఆ రాజ్యంలో ప్రవేశించలేరు. ఎప్పటికీ ఆ రాజ్యం దీర్ఘాయుష్మంతులే ఉంటావు, ఎప్పటికీ బ్రతికే ఉంటావు. ఈలో కొంతకాలం బ్రతికదానికి మోసాలు చేస్తే ఎందుకు వచ్చిన బ్రతికది? నా కుమారుడా, ఎక్కడుంది తల్లిదండ్రులు ఎత్తుకు తీసుకురా. అమ్మ నాన్న ఇంట్లో పెట్టి గౌరవించు, ప్రేమించు. నీ తల్లిదండ్రులని నిర్లక్ష్యం చేయించి ఎవరైనా సరే వాళ్ళు దూరం చేసుకో. హల్లెలూయా. నీ తల్లి తండ్రి, నీ పేరెంట్స్ చాలా ఇంపార్టెంట్ నీకు. హల్లెలూయా. ఎవరు మాట్లాడినా జాగ్రత్త. దైవ స్వరమ, దేవుని స్వరమ. దేవుని స్వరం వినిన కుమారుడు కుమార్తె అయితే ఇదిగో ఆయనకు ఆజ్ఞలు కట్టడలు అనుసరించి నడుచుకుంటాం. హల్లెలూయా. కనుక నీ తల్లి నీ తండ్రిని సన్మానిస్తావు. వాళ్ళని సన్మానించరు. ఊరి మీద వాళ్ళందరూ సన్మానిస్తారు, బయట వాళ్ళని. హల్లెలూయా. కనుక బయట వాళ్ళుగా సన్మానించు. మొత్తం నీకు జన్మనిచ్చిన తల్లిని సన్మానించు, గౌరవించు, ప్రేమించు. వాళ్ళు పోతే మళ్ళీ అమ్మా నాన్న దొరకరు నీకు. హల్లెలూయా. అమ్మా నాన్నని ప్రేమించిన వాడే పోనే దీర్ఘాయుష్మంతుడు అవుతాడు. వాళ్ళని ఎప్పుడు కంటతడి పట్టించుకోకుండా కష్టమైనా పర్లా నీ మేలు కోరేవారు తల్లిదండ్రులు. హల్లెలూయా. దానికి వాళ్ళు సన్మానించు, గౌరవించు. నువ్వు పోనే దీర్ఘాయుష్మంతుడివై ఆ సర్వకాలం నీవే కదా నీ సంతానంతో కూడా ఆ దేశంలో జీవించినట్లుగా ప్రభు ఇచ్చిన ఆజ్ఞలను కట్టడలను బహుజాగ్రత్తగా నువ్వు గైకొని అనుసరించి నడిచింటే కృప ప్రభు నీకు ఇచ్చునుగాక. ప్రార్థన చేసే కృప నీకు ఇచ్చునుగాక. హల్లెలూయా. భయభక్తులు నడుచుకోండి, చెడుని విసర్జించండి, పరిశుద్ధాత్మ చోటిచ్చి తల్లిదండ్రులు ప్రేమించండి, గౌరవించి సన్మానించండి. నిత్యముగా నీవు నీ సంతానం, నీ పిల్లలతో పాటు సదాకాలం సర్వకాలము కూడా దేవుని పరలోక రాజ్యములో ఎప్పటికీ సదాకాలం జీవించే కృప పరిశుద్ధాత్మ తండ్రి నా కుమారుడు నీకు, నా కుమార్తె నీకు, వాక్యాన్ని వీక్ష ప్రేక్షకుల నా ప్రియ సహోదర సహోదరు అందరికీ అనుగ్రహించునుగాక. నా నిండు మనసుతో యేసునామములో మిమ్మల్ని బ్లెస్ చేస్తున్నాను. ఆమేన్. కళ్ళు మూసుకొచ్చిన ప్రార్థన. పరిశుద్ధాత్మకి వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్య. ఎంతమంది బిడ్డలు అయితే నూతన సంవత్సరం అడిగిపెట్టి కూడా ఇంకా బ్రతుకులు మార్చుకోకుండా పాత రోత జీవితాన్ని కలిగి యేసయ్య చెడు పంటకై తండ్రి నేను విత్తనాలు చల్లేరేమో ఆ చెడు పంటే కోసుకుంటారు. కనుక ఎవడైతే దుష్టుడు వారి మనసులో, వారి హృదయంలో చేదేని బీజాలు విత్తుతున్నాడో ఆ శత్రువును తరిమి కొట్టండి. యేసయ్య ఎవడైతే ఈ బిడ్డలతో వాద్యమాడుతున్నాడో, తల్లిదండ్రులు గౌరవించకుండా, ప్రేమించనీకోకుండా, సన్మానించనీకోకుండా, పూర్ణ దీర్ఘాయుష్మంతుడు కాకోకుండా మధ్యలోనే తండ్రి వాడిని తొలగించాలని నికృష్టమైన ఆలోచన చెప్తున్న శత్రుముఖం నిర్మూలం చేయండి. మీరు యుద్ధం చేసి వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రార్థన లేఖించిన ప్రతి ఒక్క బిడ్డల యొక్క మైండ్స్ అన్ని కంట్రోల్ తీసుకొని తల్లిదండ్రులు ప్రేమించి సన్మానించే కృప దయచేయండి దేవ. ఎందుకంటే నువ్వు పూర్ణ దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటున్నావు దేవా. దీర్ఘాయుష్మంతుడిగా ఉండాలంటే ఖచ్చితంగా తల్లిదండ్రులు సన్మానించాలి, గౌరవించాలి, ఆయన ఇచ్చిన ఆజ్ఞలన్నీ గైకొనాలి. ఆజ్ఞలు పక్కకు పెట్టేసిన ఆయన మనుషుల యొక్క ఇష్టానికి అడుగులు వేయకుండా ప్రభువు చెప్పినట్లుగా ప్రతి నీ మాటకి విధేయత కలిగి జీవిస్తూ, భయభక్తులు కలిగి చెడుని విసర్జించి నీ సన్ని మోకరించి ప్రార్థిస్తూ దేవా పూర్ణ దీర్ఘాయుష్మంతుడే తన సంతానముతో దేవ ఈ లోకంలో తర్వాత పరలోకంలో సదాకాలం తన పూర్ణ దీర్ఘాయుష్మంతుడే ఎప్పటికీ నీతో జీవించే కృప, నీ రాజ్యములు నిలిచిండే కృప వాక్యం వీక్షిస్తున్న బిడ్డలందరికీ అనుగ్రహించబడును గాకని ఈ నూతన సంవత్సరంలో తండ్రి నాయన సంపూర్ణముగా ప్రభా నీకు సరెండర్ అయిపోయి మీరు ఇచ్చిన ప్రతి వాగ్దానానికి విధేయులే సర్వకాలం మీ రాజ్యములో తండ్రి సంతానంతో సదాకాలము జీవించే కృప దయచేయమని ప్రభు యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన పరిశుద్ధను స్తుతించి ప్రార్థిస్తూ వీళ్ళందరూ మీ చేతులకు అప్పగించిన పరలోక మా ప్రీతండి యేసు పరిశుద్ధనామం. ఆమేన్, ఆమేన్. అలాగే ఎవరికైనా బాధలు ఉంటే, రోగాలు ఉంటే, సమస్యలు ఉంటే వారందరికీ కూడా యేసు పొందిన దెబ్బలు గాయము ద్వారా వారికి సంపూర్ణ స్వస్థ విడుదల కలుగును గాక. వారి తండ్రి హృదయములకు, వారి తలంపులకు నువ్వు కావలిగా ఉండండి అయ్యా. కుటుంబాలు తండ్రి పూర్ణ దీర్ఘాయుష్మంతులై
కుటుంబాల సమేతంగా సదాకాలము తండ్రి అయ్యా వారి పూర్ణ దీర్ఘాయుష్మంతులు జీవించలాగిన తర్వాత సర్వకాలముని రాజ్యముల దేశములు అక్కడ నివాసం ఉండలాగిన కృపచూపు గొప్పగా జరిగించమని నజరుడు యేసు పరిశుద్ధనం స్తుతించి ప్రార్థన కుటుంబాలందరినీ కూడా నా నిండు మనసుతో ఆశీర్వదించి దీవిస్తున్నాను పరలోకంలో మా ప్రియ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.